ఇప్పుడు నేను ఆత్మస్వరూపము అని లేము కదా. చూడండి, బాగా బాగా అర్థం చేసుకోండి. భగవద్గీత శ్లోకాలనంటే భగవద్గీత శ్లోకములను చాలా బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే ఊరికే నేను ఇంతసేపు చెప్పినాం కదా, దాన్నేమి నోటితో చెప్పడానికి వేరే, సంకల్పం చేసుకునేటప్పుడు రోజు నోటితో చెప్తా ఉండం. గీతాపారాయణే జపే వినియోగ. గీతాపారాయణం అనేటువంటిది ఏమిటి? మహామంత్రస్య, శ్రీమద్భగవద్గీత శాస్త్ర మహామంత్రస్య. మహామంత్రం అంటే మహామంత్రం, దీంతో సమానమైన మంత్రం ఇంకొకటి లేదు. అటువంటి మహామంత్రమును మనం పట్టుకొని దాన్ని జపం చేస్తున్నాం. జపం చేస్తున్నాంగా. జపం చేస్తున్నామంటే ఎందుకు జపం చేస్తున్నాం? ఇక్కడుండేటువంటి అధర్మం అనేటువంటిది తొలగి ధర్మం అనేటువంటిది పెరుగుట కొరకు. ఏ ధర్మం? ఆత్మధర్మము పెరుగుట కొరకు. ఆత్మధర్మం పెరిగేది ఎలా పెరుగుతుంది? ఇప్పుడు నువ్వు పారాయణం చేస్తున్నావు కదా, ఆ పారాయణం చేసినప్పుడు దాన్ని నువ్వు తెలుసుకో. అనపేక్ష శుచి దక్ష ఉదాసీనో గతవ్యథ అన్నావనుకో, అనపేక్ష శుచి దక్ష అని చదువుతున్నావు కదా, పారాయణం కదా అది చేస్తున్నావు. అనపేక్ష అంటే అపేక్ష లేకుండా ఉండుట. అపేక్ష ఏంటంటూ జరగాలి, ఇవన్నీ కావాలనేటువంటిది మనసులో లేకుండా ఉండుట. శుచి శుభ్రముగా ఉండుట. బాహ్యకరణాలు అంతఃకరణము. బాహ్యకరణాలైనటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు శుచిగా ఉంచుకునుట. శుచిగా ఉంచుకునుట అంటే ఒక బ్రష్ ఎత్తుకొని కడుగుట అని కాదు. పవిత్రముగా ఉంచుకునుట అంటే జ్ఞానేంద్రియాలతో పవిత్రమైన భావములను కలిగి ఉండుట, కర్మేంద్రియాలతో పవిత్రమైనటువంటి కర్మలను చేయుట. అంతఃకరణము మనస్సు పవిత్రంగా ఉండుట. పవిత్రంగా ఉండుట అంటే భగవద్భావనతో సున్నితముగా వ్యవహరించుట. సర్వులయందు కూడా ఉన్నటువంటిది ఆత్మస్వరూపం అని చెప్పి చూచుట. సర్వులను ఆత్మస్వరూపముగానే చూస్తూ ఆత్మభావనతో మనము వ్యవహారము చేయుట. ఇది అంతఃకరణ శుచి. తర్వాత వేరే వాళ్ళు ఏమైనా మనలను కోపపడినా, వేరే వాళ్ళు మనకి ఏదైనా ద్రోహము చేసినా, ఇదంతా కూడా ఈశ్వరుడే ఇలా చేపిస్తున్నాడని మనము భావించి ఈశ్వర భావనలో ఉండుట అంతఃకరణ శుచి. ఇలా ఉంటే ఇప్పుడు ఏమవుతుంది? బాహ్య శుచి, అంతఃశుచి. అనపేక్ష శుచి. చూడండి ఎట్లా ఉందో. దక్ష నేను దైవ కార్యమును చేయుటలో దక్షుడనై ఉంటాను. భగవంతుని తత్వమును తెలుసుకునే దానిలో దక్షుడనై ఉంటాను. ఆత్మతత్వమును తెలుసుకునే దానిలో దక్షుడుగా ఉంటాను. ఉదాసీన లోకంలో ఏంటేంటో జరిగిపోతూ ఉంటాయి. వాటినన్నింటినీ చూసి నేను వాటిలోకి వెళ్ళి నా ప్రమేయం ఉందని చెప్పి నేను వెళ్ళి దానిలో తల దూర్చను. వాటన్నింటిలో ఉదాసీనముగా ఉంటాను. గతవ్యథ ఇంతకుముందు ఏమేమో జరిగిపోయినాయి, ఎవరెవరో ఏమేమో నన్ను అన్నారు, వాటన్నింటినీ నేను విడిచిపెట్టి ఇప్పుడు భగవద్భావనతో చూస్తాను. అంతా ఈశ్వరుని యొక్క స్వరూపమే. ఈశ్వర భావనతో నేను చూస్తాను, భావిస్తాను. ఏమండి ఇదంతా చూడండి. ఇది అంటే నువ్వు ఇప్పుడు పారాయణం చేస్తున్నావా, లేకపోతే ఈ భావాలని తెచ్చుకుంటున్నావా? పారాయణము చేస్తూ ఈ భావములు నీ మనస్సుకు గుర్తు తెచ్చుకొనుట. అప్పుడేమవుతుంది? భావములు హృదయమునందు ప్రకటమగుచున్నాయా లేదా? ప్రకటమవుతున్నాయి కదా. అంటే ఇప్పుడు ఏమవుతున్నాయి? ఇక్కడ ఉండేటువంటి అధర్మ స్వరూప లక్షణాలను ఏమవుతున్నాయి? అధర్మ స్వరూప లక్షణాలన్నీ తగ్గి ధర్మ భావములు, ఆత్మధర్మములు పెరుగుచున్నవి. ఎప్పుడైతే ఆత్మధర్మాలు పెరిగినాయో అప్పుడు అక్కడ ఏమవుతుంది? ఆత్మతత్వం ప్రకటమగుతుంది. అవునా?
ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ, అదే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ అంటే చెప్పుకున్నాం, గుర్తుందో లేదో మీరు? కృష్ణ చెప్పుకున్నాం కదా. కృష్ అంటే ఆనందము, నా అంటే అనంతమైనది, అంటే ఆనందమే స్వరూపముగా కలిగిన దానిని కృష్ణ అని పిలుస్తాం. కాబట్టి ఆ కృష్ణుడు ఇప్పుడు ఎవరు? ఆనంద స్వరూపము. ఆ ఆనంద స్వరూపమే నేను, అదే ఆత్మస్వరూపము. అది ప్రకటమవుతుందా లేదా? మనంతటా మనకి అనుభవంలోకి వస్తుందా రాదా? వస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు? అప్పుడు శ్రీకృష్ణుడు ఇక్కడ ప్రకటమగుచున్నాడు. శ్రీకృష్ణుడు పుట్టినాడా? ఉండేటువంటిదే ప్రకటమగుచున్నదా? ఉన్నదే ప్రకటమగుచున్నది. ఇప్పుడు రాగి చెంబులు ఉంటాయి, రాగి చెంబులు, రాగి పాత్రలు, అవి 2-3 రోజులు కడగకుండా అలా పెడితే ఏమవుతుంది? మచ్చలు మచ్చలు మచ్చలంతా పడిపోయి ఆ రాగి తత్వం బాగా మెరుస్తూ ఉంటుందా? ఏం చేయాలి? దాన్ని కొద్దిగా చింతపండు ఎత్తుకొని, కొద్దిగా ఇటుక పొడి వేసి కొట్టి వేసి రుద్దితే పోతుంది. దాని బదులు ఇప్పుడు పీతాంబరి వచ్చేసింది, పీతాంబరి వేసి రుద్దితే షైన్ మెరుస్తుంది, అట్లే మెరుస్తుంది కదా. అందుకే రోజు రాగి పాత్రలోనే సంధ్యావందనం చెయ్యాలి, రాగి పాత్రలో. ఎందుకంటే రాగి పాత్రను తోముకోవాలి. వేరే వాళ్ళు తోము పెడితే మనం పోయి దాంట్లో నీళ్ళు అంత అర్ఘ్యప్రదానం చేసేది కాదు, మనంతట మనం తోముకోవాలి. అంటే అర్థం ఏమిటి? నా హృదయం అనేటువంటి రాగి పాత్ర మలినమయ్యింది, దానిని నేను తోముచున్నాను అని ఇక్కడ తోమి, దీనిని ఇక్కడ సంధ్యావందన రూపంగా గాయత్రి మహామంత్రమును జపించుట చేస్తే అప్పుడేమవుతుంది? అక్కడ ఉన్నటువంటి ఆత్మతత్వం, ధర్మమైనటువంటి ఆత్మధర్మాలన్నీ ప్రకటమవుతాయి. జన్మ, ఇప్పుడు జన్మ పుడుతున్నాడు లేదా? శ్రీకృష్ణ పరమాత్మ పుడుతున్నాడు లేదా? ఇలా ఉంటే కదా అక్కడ ప్రకటమవుతుంది అది. తర్వాత కర్మ, నువ్వు చేసే కర్మ ఏమంటే శ్రీకృష్ణుడు చేసిన కర్మలు, మనం చేసే కర్మలు. ఎంతసేపు కథలు తీసుకోవద్దు. కథలు అదేందో కొంగొచ్చి శ్రీకృష్ణుని మింగితే ఆయన ఇట్లా పట్టుకొని దీన్ని పైన దాన్ని నోరుని చీల్చినాడు. అదే అహంకారం. అహంకారం అనే కొంగ వచ్చి మనలను మింగుచున్నది. అహంకారం వస్తుందా లేదా? అహంకారం మనం వచ్చే లోపల శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడు? దాన్ని ఒక కాలుతో కింద పెదవిని పెట్టి పై పెదవిని ఇంకొక చేత్తో పట్టుకొని లేపి చీల్చి పడేశాడు. అహంకారం అనేది ఏమైంది ఇప్పుడు? తర్వాత కొండ చిలువ పాము వచ్చింది. కొండ చిలువ పాము అది ఎట్లుంటుంది? నోరు తెరుచుకొని ఉంటుంది, లోపల మింగేస్తుంది కదా మనిషిని. మమకారం మనకు మమకారాలు ఉన్నాయి లేదా? ఈ మమకారము ఆత్మస్వరూప భావనలు ఉండేటట్లు చేస్తూ ఉందా? చూడండి, ఈ మమకారం అనేటువంటిది మింగేస్తూ ఉంది కదా మనల్ని. మమకారం మింగుతా ఉంది, మనం మమకారం లేకపోయినామా? మమకారము లేక మనం వెళ్ళిపోయినాం. మమకారము మనల్ని మింగేసింది. అంటే మమకారము నాకు ఉంది అని కూడా గుర్తించలేని స్థితిలోకి మనం వెళ్ళిపోయినాం. అంటే అది మింగేసిందిగా. ఇప్పుడు నా కొడుకు, నా కోడలు, నా మనవడు, నా మనవరాలు పట్టుకొని ఎట్లా ఉంటాడు చెప్పండి? ఏమేమో ఇట్లా ఊగిలాడుతూ అన్నీ మర్చిపోతాం. అంటే ఇప్పుడు మమకారములో మునిగిపోతున్నాము. కర్మ ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చేసిన కర్మలంతా అవి అక్కడ చెప్పిండేది. అంతేగాని అక్కడ బకాసురుడు ఒకడు వచ్చినాడు, అఘాసురుడు ఒకడు వచ్చినాడు,
అఘాసుడు అంటే పాపము, పాపము చేసేటువంటి ఇది ఏది, పాపం చేసే తత్వం మనలో ఏదుందో అదే అఘాసురుడు. ఈ మమకారం అనేటువంటి అసురుడే ఈ రూపంగా వచ్చినటువంటి ఈ కొండ చిలుపాము. దాన్ని లోపలికి వెళ్ళి ఏం చేశాడు? తను పెరిగినాడు. అంటే మీ మమకారం వచ్చినప్పుడంతా ఇప్పుడు నేను అహం ఉంది కదా, అహంలో 2 అహములు ఉన్నాయి. అది కూడా చెప్పినాను. ఏమిటి? దేహాభిమానముతో కలిగి ఉండే నేను ఒక అహంకారము, ఆత్మస్వరూప భావనతో ఉండేది అదొక అహం. నేను ఆత్మస్వరూపం అనేటువంటి భావాన్ని పెంచినాడు. ఆ కొండ చిలుపాము నోట్లోకి పోయి పెరిగినాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ. పెరిగితే ఏమైంది? అది చీలిపోయింది. అంటే ఎప్పుడైతే నేను ఆత్మస్వరూపం అనే భావన పెరిగితే ఈ మమకారం అనేది ఏమవుతుంది? మమకారం పోతుంది. మమకారం పోయింది, మమకారం చీలిపోతుంది. అట్లాగే అంటే అక్కడుండేది కూడా నేనే, అంటే ఆత్మస్వరూపం కదా అక్కడ కూడా ఉండేది. ఆత్మస్వరూప భావనతో చూడు, అంతేగాని దాన్ని ఏమంటారు, తిరస్కరించడము, చీదరించుకోవడం అట్లా చెయ్యొద్దు. కేవలము మనవరాలు, మనవడు, కొడుకు, కొడలు అనే దృష్టితో చూడొద్దు. అక్కడున్నది ఆత్మస్వరూపమే ఇక్కడ ఉన్నది అని చూడు. అట్లా చూస్తే మన మనస్సులో అది పెరుగుతుందిగా. అది పెరిగినప్పుడు ఇదేమవుతుంది? ఇది తగ్గిపోయి దాంట్లో కలిసిపోతుంది. అది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చేసిన కర్మలో దానిని గురించి చెప్తున్నారు. అంతేగాని అంటే ఇప్పుడు మనం కూడా ఏదైనా ఒక పామును వెతికి ఆ పాము ఏమన్నా కొండ చెలువు పామును పట్టుకొని అది నోరు తెరు దాంట్లోకి నేను పోతాను పెరుగుతానని చెప్పి ఇట్లా పెరిగితేనా? ఇట్లాంటివి చెప్పుకోకూడదు. ఇప్పుడు భగవంతుడు చెప్పిందే కదా మనం చెప్పుకుంటున్నాం. జన్మ కర్మచ మే, నా యొక్క దివ్యమైనటువంటివి వేత్తి తెలుసుకుంటాడో తత్వతః, ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్నట. అంటే శ్రీకృష్ణ పరమాత్మ జన్మ ఎటువంటిదో నా జన్మ కూడా అటువంటిదే. శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లా కర్మ చేసినాడో నేను కూడా అలాగే కర్మ చేస్తున్నాను. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కర్మలో బంధింపబడినాడా? లేదు. నేను కర్మలో బంధింపబడుట లేదు. రావాలది. నేను కూడా కర్మలో బంధింపబడుట లేదు అని వస్తే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చేసిన కర్మ, నేను చేసిన కర్మ కూడా రెండు ఒకటే. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ, నా ఆత్మ వేరువేరా? కాదు. ఆత్మలు 2 ఉన్నాయా? ఆత్మలు 2 లేవు. ఉన్న ఆత్మ ఒకటే. ఇలా ఎవడు తెలుసుకుంటాడో వాడు ఇప్పుడు వాడు ఏమైపోయినాడు? వాడు ఆత్మస్వరూపం అయినాడు కదా. అంతకుముందు ఆత్మస్వరూపం కాదా? ముందు కూడా ఆత్మస్వరూపమే. కానీ నేను ఆత్మస్వరూపం అని వాడికి అనుభవపూర్వకంగా లేదు. అనుభవం ఉందా? ముందు అనుభవం లేదు. ఇప్పుడు అనుభవం అవుతుంది. ఎప్పుడైతే అనుభవం అవుతుందో నేను ఆత్మస్వరూపమే, ఆత్మస్వరూపమే నేను. ఇప్పుడు మీరు చూడండి, నేను ఆత్మస్వరూపం, నేను ఆత్మస్వరూపము అంటే ఏమింది? ఆత్మస్వరూపం అన్నో ఒక బకెట్లో అదేందో చిన్నప్పుడు ఒక కథ, కాకి నీళ్లు దప్పేయింది. కుండలో నీళ్ళున్నాయి. ఎక్కడున్నాయి నీళ్ళు? అడుగులో ఉన్నాయి. ఆ నీళ్ళు తాగాలంటే పైకి రావాలంటే ఏం చేయాలని ఒక రాయి వేస్తే అవి పైకి వచ్చింది అని కథ కదా మనకి. అలాగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేను ఆత్మస్వరూపం. ఏడుంది నేను ఆత్మస్వరూపం అంటే మీ భావన చెప్పండి. పైకుందా?
నేను కూడా ఆత్మస్వరూపమేనంట. వాళ్ళు చెప్పినారు నేను కూడా ఆత్మస్వరూపమే. ఏమో చెప్పి చెప్పకుండా, ఏమో చెప్తే ఏమవుతుందో చెప్పకపోతే ఏమవుతుందో, నేను కూడా ఆత్మస్వరూపమేప్ప అనేది. నేను కూడా ఆత్మస్వరూపమే ఎట్లా? అదే మీ పేరు అడిగితే, మీ పేరు పెట్టి ఒకవేళ తిట్టినామని అనుకోండి, మీ పేరు మిమ్మల్ని చూడకుండా మేము చిన్నప్పుడు అట్లా చేసుకునే వాళ్ళం. మేము ఎవరినైనా తిట్టాలని అనుకోండి, వాడి పేరు పెట్టి ఇంకో పక్క తిరిగి తిట్టేది. అంటే వాడు వస్తాడు, వాడు వచ్చి ఏం రానన్నట్టు రే నిన్ను మాట్లాడినానా, నీ వైపు తిరిగినానా, నిన్ను నేను తిట్టినానా, నీ పేరుంది వాడిదే, వాడిని గురించి నేను అనుకుంటున్నాను, నేను తిడుతున్నాను అని నేనంటే బతికిపోయినావు పో, నన్ను చూడకుండా తిట్టుకున్నావు కాబట్టి వాడు పోతాడు అట్లాగా. అట్లా ఇప్పుడు కూడా మనం కూడా ఏం చేస్తున్నామంటే, ఏమో ఆత్మస్వరూపమును చూసి చూడకుండా ఏమో అట్లా తిరుక్కొని చెప్పుకునేది నేను కూడా ఆత్మస్వరూపం అని ఏదో చెప్పినట్లుగా చెప్తా ఉన్నాం. అంతేగాని నిజంగా నేను ఆత్మస్వరూపం అని చెప్తున్నామా? మీరు చూసుకోండి. నేను ఆత్మస్వరూపం. అది మీ పేరైతే, మీ పేరునంటేనే మీ కోపం వస్తుంది రాదా? మీ పేరునన్ని పెట్టి మిమ్మల్ని అంటే మీకు కలిగిన బాధ కోపం వచ్చిందే, అలాగా నేను ఆత్మస్వరూపం అనే భావన నీకుందా? నేను ఆత్మారాముడు అని అనగలుగుతున్నావా? లేదా దశరథ రామ 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 అనగలుగుతున్నావా? దశరథ రామ రామ అని అనగలుగుతున్నావు, కానీ ఆత్మ రామ 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 అనగలుగుతున్నావా? తేడా ఎంత ఉంది? ఉంది. నీకుందా? నీ అంతట నీకే నేను ఆత్మారాముడిని. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉండేది, నేను చెప్తా ఉండేది, నేను పిలుస్తూ ఉండే మాట ఆత్మారాముడైన నన్నే నేను పిలుస్తున్నాను, నన్ను నేను చెప్తున్నాను అని ఉందా? అర్థమైనా? నన్ను నేనుగా చెప్తే, నన్ను నేను అంటే మీ ఆత్మారాముడనైన నేను, ఆత్మారాముడనైన నేను ఆ ఆత్మారాముణ్ణి తలుచుకుంటూ ఆత్మారామ భావనలో నేనున్నాను. శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటే శ్రీరామ, శ్రీరామ ఆయనకు రామ అని ఉంది కదా, రామకు ముందర శ్రీ ఉంటుంది. శ్రీ అంటే మీ ఈ శరీరములో ప్రకటమవుతున్నాడుగా ఆత్మస్వరూపం. అంటే ఇప్పుడు నీకు నాకు మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంది కదా, ఈ ఖాళీ ప్రదేశంలో ఆత్మస్వరూపం ఉందో లేదో నీకు ఎట్లా తెలుస్తుంది? తెలియదు, స్పష్టంగా నువ్వు చెప్పలేవు. ఇప్పుడు నీలో నేను ఉండానా లేదా? నేను ఉండాను నువ్వు స్పష్టంగా చెప్పగలుగుతావా, చెప్పలేవా? నీ అంతట నువ్వు. డౌట్ ఉందా మీకేమైనా? మీ అంతటా మీరు నేను ఉండాను అని ఉందా లేదా? నేనుండాను అని చెప్తున్నారంటే తెలిసి చెప్తున్నారా, తెలియక చెప్తున్నారా? తెలిసి చెప్తున్నారు కదా. ఆ తెలిసేటువంటిదే రాముడు, అదే ఆత్మస్వరూపం. అర్థమవుతుందా? అంటే ఆ నేనుండాను అని తెలిసేదానికి ఈ శరీరం అనేటువంటిది ఇక్కడ సహకారం ఉందిగా, అదే శ్రీ. ఇది శ్రీ. అప్పుడు ఈ శరీరం శ్రీ అవుతుంది, అందులో ఉండేటువంటి వాడు రాముడు అవుతాడు. శ్రీరాముడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇదే శ్రీరాముడు. ఈ శరీరం శ్రీ, ఇందులో ఉన్నటువంటి వాడు రాముడు. ఇప్పుడు మీరు చూడండి, ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ శ్రీరాముడు కాదు. మనం ఎప్పుడైనా శ్రీరాముడిని చూసినామా వీళ్ళను? ఇందులో ఇప్పుడు చెప్పిన తర్వాత ఇవన్నీ శ్రీరాములు అవునా కదా? ఇవన్నీ శ్రీరాములే. ఇవే కాదు, ఏవి కనిపిస్తున్నాయి అవన్నీ శ్రీరాముడే. అవునా? శ్రీరామ జయ రామ, ఇదంతా జయ అంటే ఆ రామునికి జయం, ఆ రామతత్వానికి నేను
జయం అని చెప్తున్నాను. జయం అంటే అదే సత్యమైనది. శ్రీరామ జయ రామ జయ జయ రామ. అర్థమవుతుందా? ఆ తత్వము జయ జయ అది ఉన్నది, అదే సత్యం, అదే సత్యం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. చూడండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ మనం దాంట్లో అదే రాసినాం. రామకోటిలో చేసేదానికి ఈ మంత్రమును చెప్పాలి అని చెప్పి రాసినాం. కానీ వాతావరణం ఉంటుంది చూడండి, అది పైకి రానివ్వదు. నేను ఈ మాట రామకోటిని ప్రారంభంలో చెప్పినానా? ఎవరు చెప్పినా? నేను ఎవరికి చెప్పినా మీరు ఎవరు విన్నారు? పేపర్లో ప్రకటన మాత్రం ఇచ్చినారు. ఏమని? రామకోటి ప్రారంభకులు ఎవరు? పూజ్య శ్రీ 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 ప్రజ్ఞానానంద సరస్వతి స్వాముల వారు. ఎక్కడ ప్రారంభించినారు? ప్రజ్ఞానానంద స్వామి ఎక్కడ ప్రారంభించినాడు? రామకోటి ప్రారంభించినాడా? రామకోటి ఇప్పుడు నా ద్వారా ప్రారంభం అయినదా? ముందరున్నానమ్మా. ఇది నేను చెప్పినానా? నేను రామకోటి ప్రారంభములో ఇది చెప్పి మీ అందరి దగ్గర చెప్పించాలని నా సంకల్పం ఉన్నది. అయితే ఊరికే పేపర్లో వేశారు కానీ ఇప్పుడు 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 నేను చెప్తున్నానే, ఈ భావన మీకు రామకోటికి ముందు ఉన్నదా? ఇప్పుడు నేను చెప్తున్నానే ఈ భావన మీకు రామకోటి చేసేదానికి ముందు ఉన్నిందా? ఇప్పుడు అవును, అప్పుడు నోటితో చెప్పినారు, ఇప్పుడు భావంలో కలుగుతుంది కదా. నేను ప్రారంభకులు అని అన్నప్పుడు ఇది చెయ్యాలని నాకున్నది, ఇది చెప్పాలని నాకున్నది, ఏం ప్రకటన చేశారు అంటే నాకేం అర్థం కాల. నా దగ్గర అసలు ఒక మంత్రం నా దగ్గర చెప్పించింది ఏం లేదు. ఆటకొచ్చినారు, జ్యోతి ప్రజ్వలన మాత్రం చేపించినారు. చాలా సంతోషం, అదే చాలా అని అనుకున్నా. ఇంక నేను అంటే మీ జ్యోతి ప్రజ్వలన చేపించినారు. అంతకు మించి ఈ రామ మంత్రానికి సంబంధించిన వివరణ కానీ ఏమనే మాత్రం లేదు. అప్పుడేమైంది? ఎందుకు లేదు తెలుసా? మీ భావనలో రామతత్వాన్ని తెలుసుకోవాలని లేదు. రామతత్వాన్ని తెలుసుకోవాలని లేదు, కానీ రామకోటి చేయాలని మాత్రమే ఉంది, కానీ రామతత్వ భావన లేదు. అందువలన ఏదో ఇంకా బాగా చెప్తే బాగుండదులేండి. అది మీకు అర్థం కాలేదు తల్లి. నేనేమంటున్నానంటే రామకోటి చేసేదానికి ముందు నేను మిమ్మల్ని విమర్శిస్తున్నాను అనుకోవద్దండి. మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి. రామ అనంటే ఆత్మారాముణ్ణి నేను పిలుస్తున్నారని అనుకున్నారా, లేదా దశరథ రామున్నో లేకపోతే రాజారాముణ్ణి పిలుస్తున్నారని అనుకున్నారా? ఆత్మారాముని పిలుస్తున్నాను నువ్వు అనుకున్నావా? నువ్వు అనుకుంటే సంతోషమే, మంచిదే. ఆత్మారాముణ్ణి పిలుస్తున్నామని గన మీరు గన భావించి ఉంటే చాలా సంతోషం. నేను హెచ్చరిక చేశానప్పా, నేను హెచ్చరిక చేశాను. వినండి. పత్రిక రాసినాం చూడండి. పత్రిక రాసేటప్పుడే నేను చెప్పినాను, నేను అడిగినాను. ఈడ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ మీటింగ్లో నేను చెప్పినాను. దాని నుంచినే కదా వచ్చింది, నా రూమ్ పైకి వచ్చి ఇంక అవంతా జరిగింది. అందుకే కదా. ఎందుకు తీస్తావు? ఏమి
నా పైకి దండయాత్రకు వచ్చింది, అందుకే కదా. అందుకే మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి తప్ప, నేను అప్పుడే సైలెంట్ అయిపోయింది, అందుకే కదా. అర్థమవుతుందా? అప్పుడేమనిపిస్తుంది నాకు, సరే మీ ఇష్టం అబ్బా, మీకు ఎలా ఇష్టం వస్తే అలా చేసుకోండి అని నేను సైలెంట్ అయినాను. కానీ ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? అందరూ శ్రీరాముడు. ఇక్కడున్నదంతా ఎవరు? ఇక్కడున్నదే కాదు, కనిపిస్తున్నదంతా శ్రీరాముడు, అందుకే భోజనం చేసేటప్పుడు నేను ఇంకొక మాట బాగా వెళ్ళి చెప్పి ఉండాలి. శ్రీరామ ప్రసాదమును స్వీకరించుడు అని మాత్రమే చెప్పించినాను. శ్రీరామ స్వరూపులైన మీరందరూ శ్రీరామ ప్రసాదమును స్వీకరించాలని అనే మాట నేను చెప్పాలి. కానీ దాన్ని చెప్పేటట్లుగా ఆడ లేదు కాబట్టి ముందు ఇది చెప్పని అని దాన్ని చెప్పించినాం. సరేలే, వాళ్ళు అలా ఉంటారు. అయినా మనం గమనించబెట్టలేదు కదా, నిలుపు అని చెప్పి నిలిపించినాం కదా. మనమేమన్నా సామాన్యులా? మనం వాళ్ళని కూడా కమాండ్ చేసి తినదప్ప నిలుపు, మంత్రం చెప్తున్నాము అని చెప్పి నిలిపించి మళ్ళా మంత్రం చెప్పించి మళ్ళీ తినిపించినాం. సరే జరిగింది. మనం ఆశ్రమ పద్ధతిని అదే పాటించుట. ఎందుకంటే ఆశ్రమ పద్ధతిని పాటిస్తూ వస్తే ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు. మనం చేస్తూ వస్తే అప్పుడేమవుతుంది, మనలో ఆ భావాలు పెరుగుతాయి, వాళ్ళలో కూడా అదే అని చెప్పి మనం చూడగలిగే స్థాయి పెరుగుతుంది. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. మీ కొడుకుని, మీ కోడలని, మీ మనవన్ని, మీ మనవరాలని శ్రీరాముడు అని చూస్తున్నావా? చూడు సరేనా? చూడడమే మనకు కావాల్సింది. ఇప్పుడు చూడండి, అందుకే కదా ఇప్పుడు చెప్తా ఉండేది, నేను చెప్తానది. అందుకే ఇక్కడ ఎందుకు వచ్చినామంటే తెలియనిది తెలుసుకునేదానికి. తెలియనిది తెలుసుకోవాలి. నేను ఆత్మస్వరూపమై ఉన్నాను, ఆత్మస్వరూపమై ఉండి నేను ఆత్మస్వరూపము కాదనేటట్లుగా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నేను ఆత్మస్వరూపమే అనేది ఇప్పుడు ఏం కావాలి? ప్రకటన కావాలి. ప్రకటన కావాలిగా. ఆ ప్రకటమయ్యేదానికి అడ్డంకి ఉందిగా. అడ్డంకిని ఏం చేయాలి? తొలగించుకోవాలి. అలా తొలగించుకునేదాన్ని ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నం. అదే ఇక్కడ సంకల్పము. ఇప్పుడు సంకల్పం అంటే అర్థమైందా? అందుకు సంకల్పం. దాంట్లో ఇప్పుడు ఏం చేస్తున్నాం? సంకల్పంలో అస్య శ్రీ భగవద్గీతా శాస్త్ర మహామంత్రస్య, దేన్ని పట్టుకుంటున్నా నేను? మహామంత్రము. ఏమిటా మహామంత్రం? భగవద్గీతయే మహామంత్రము. భగవద్గీత మహామంత్రస్య. ఈ మహామంత్రాన్ని ఎవరు చెప్పారు? శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషి. వేదవ్యాస భగవానులు. వేదవ్యాసుడు ఎవరు? సాక్షాత్తు భగవంతుడే కదా. ఆత్మభావనలో ఉండి రాశాడు. అందుకని ఆత్మభావమైనటువంటి ఋషిని తలిచేటప్పుడు ఋషి ఎప్పుడు పై స్థానంలో ఉంటాడు. అందుకని మహామంత్రస్య అని చెప్పినప్పుడేమో ఇక్కడ చెప్పినాం అస్య శ్రీ భగవద్గీతా శాస్త్ర మహామంత్రస్య. నమస్కారం చేసినాం. నమస్కారం చేసి శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషి. ఇప్పుడు ఋషి ఎక్కడున్నాడు? వేదవ్యాసుల వారు. వేదవ్యాసుల వారు ఇక్కడున్నాడు. వేదవ్యాసో భగవాన్ ఋషి అనుష్ఠు ఛందస్. అంటే భగవద్గీత ఏ రూపంగా ఉంది? ఛందోబద్ధంగా ఉంది. ఆ ఛందస్సు ఎక్కడుంది? నోటిలో ఉంది. నోటి ద్వారా కదా ప్రకటమవుతోంది. నోటి ద్వారా, నోట్లో మనం పలుకుతున్నాం కదా, భగవద్గీతను పలుకుతున్నాం అంటే నోటితో కదా పలుకుతున్నాం. కాబట్టి ఛందోబద్ధంగా నోటి ద్వారా వస్తుంది. కాబట్టి నోటిని ఒకసారి స్పృశిస్తాం.
అనుష్ఠుచ్ఛందః